సమ్మర్లో హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుందని మీకు తెలుసా? తెలిసినా తెలియకపోయినా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. కాస్త నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే అది హార్ట్ అటాక్ వరకు దారితీస్తుంది. సో సమ్మర్లో చిన్న చిన్న సమస్యలే అని నిర్లక్ష్యం చేసినా ఫైనల్గా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ సమ్మర్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సమ్మర్ రాగానే సూర్యుడి బగబగలకు బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం వల్ల బయటికి వెళ్ళి ఇంటికి రాగానే ఒంట్లో ఉన్న నీరంతా ఆవిరైపోతుందన్న ఫీలింగ్ కలుగుతుంది. సడన్ గా తలనొప్పి మొదలవుతుంది, నీరసమైపోతాం. అయితే ఇవి కామన్ అని కొట్టిపారేస్తే మాత్రం హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. వేసవిలో వేడిని తట్టుకోలేం, బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. ఫలితంగా తలనొప్పి, చర్మం పగలటం, గుండె బరువుగా అనిపించడం, నీరసం అయిపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ కామన్ అని మనం అనుకోవచ్చు, కానీ ఇవే ఇప్పుడు ప్రమాదకరంగా మారాయి. సమ్మర్లో ఎక్కువసేపు గొడుగు, హ్యాట్, స్కార్ఫ్ లేకుండా తిరిగితే సన్ స్ట్రోక్ అటాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి దీనివల్ల గుండెపోటు కూడా సంభవిస్తుంది. సమ్మర్లో హీట్ స్ట్రోక్ అటాక్ అయినప్పుడు చాలా మంది స్పృహ కోల్పోతారు, కొంతమంది మూర్ఛపోతారు. అలాంటి పరిస్థితి వస్తే మాత్రం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకుని వెళ్లాల్సిందే. ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే ఆ ప్రదేశంలో ఉండే వారికి హీట్ స్ట్రోక్ ప్రమాదం పొంచి ఉంటుంది. కాస్త ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళైతే రోడ్లపైనే పడిపోతారు. కాస్త ఆరోగ్యంగా ఉన్నవారు ఇంటికి వచ్చాక అలసటగా ఫీల్ అయి కొద్దిసేపట్లో కోలుకుంటారు. అలానే ఈ హీట్ స్ట్రోక్కు తట్టుకోలేకపోతే అది గుండెపోటుకు దారితీస్తుంది. ఇంతకీ హీట్ స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయి? శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? అది అటాక్ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ వివరాల విషయానికి వస్తే, హీట్ స్ట్రోక్ మొదటి లక్షణం అలసట. ఎండలోకి వెళ్ళగానే నిల్చోలేకపోతారు. ఎక్కడ నీడ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోవటానికి ఇష్టపడతారు. ఇక తలనొప్పి కూడా ఓ లక్షణమే. ఎండలో నుంచి ఇంటికి రాగానే తలనొప్పి వస్తే కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. హీట్ స్ట్రోక్లోని ఈ లక్షణాలే గుండెపోటుకు ప్రారంభ లక్షణాలు. ఎవరైతే వేసవిలో త్వరగా అలసిపోతూ ఉంటారో వారి శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉండదు. ఇది నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది. ఇక అకస్మాత్తుగా మూర్ఛపోతే ఇది కూడా గుండెపోటుకు సంకేతం. నిత్యం తలనొప్పి వస్తుంటే బీపీ పెరిగే ప్రమాదం ఉంది. సకాలంలో బీపీకి చికిత్స అందించకపోతే గుండెపోటు రావచ్చు. అంతేకాదు, బాడీలో వాటర్ కంటెంట్ తక్కువైనా కూడా గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంటుంది. హీట్ స్ట్రోక్ వల్ల గుండెపోటు ఎలా వస్తుందంటే, పెరుగుతున్న వేడి కారణంగా శరీరం తన టెంపరేచర్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల గుండెకు ఎక్కువ రక్త ప్రసరణ పంప్ చేయాలి. ఈ సమయంలో గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల గుండె కొట్టుకోవటం వేగమయ్యి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ ఎండలు ప్రతి ఒక్కరికి ప్రమాదమే అయినప్పటికీ ఎక్కువగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. హీట్ స్ట్రోక్ కారణంగా గుండెపోటుకు గురయ్యే ఛాన్స్ వీరికి ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్న సమయంలో బయటకు వెళ్ళకపోవటమే మంచిది, లేకపోతే ఆరోగ్యానికి ముప్పు. ఈ సమస్యలన్నిటి నుంచి తప్పించుకోవాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు కనీసం 4 లీటర్ల నీరు తాగాలి. నిమ్మరసం, మజ్జిగ, సబ్జా గింజల నీరు, పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, అలానే టిఫిన్ చేయటం మాత్రం అస్సలు తప్పకూడదు. అంతేకాదు, కాటన్ దుస్తులు ధరించడం ఎంతకన్నా బెటర్. ఇంకా సూర్యకాంతి నేరుగా తగలకుండా గొడుగు, టోపీ, స్కార్ఫ్ తప్పకుండా వాడాలి. సమ్మర్లో కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్, లేదంటే చాలా సమస్యలు వస్తాయి. గుండెపోటు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో బీ కేర్ఫుల్. మీ బ్యాగ్లో ఓ వాటర్ బాటిల్ ఉంచుకోండి. టోపీ, గొడుగు క్యారీ చేయండి. బీ కేర్ఫుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.